ఇక లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కొంత ఢీలా పడింది అని చెప్పు ఒక పక్క బీఆర్ఎస్ నుంచి బీజేపీకి అటు కాంగ్రెస్కి వలసలు ఇటు పక్క ఏమో కవిత అరెస్ట్ ఈ నేపథ్యంలో 11 మందినే పార్లమెంట్ అభ్యర్థులను అయితే ఇప్పటివరకు కూడా ప్రకటించారు కేసీఆర్. సో నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూడా ప్రచారం కూడా కనిపించట్లేదన్నట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ రెండు ప్రభావాలు ఎక్కువగా పట్టట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్ చెప్పండి, కేవలం కవిత అరెస్టు పక్కేమో వలసలు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్లో కొంత అలసట ఏర్పడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా వరుణ్. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలు కావచ్చు. ఒకవైపు ఏదైతే నేషనల్ పార్టీస్ అయినటువంటి బీజేపీ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తా ఉన్నారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో నాయకులతో మాట్లాడడము, సమావేశాలు నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతర పార్టీలు చేస్తా ఉంటే, ఇక మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అలజడి కనిపించట్లేదు. ఒకవైపు కవిత అరెస్ట్, మరోవైపు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి చాలా మంది నేతలు వలసలుగా ఇటు కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అందరికన్నా ముందే కేసీఆర్ ఒక వ్యూహంగా కూడా ఆలోచించి అభ్యర్థుల జాబితాను ఇప్పటికే దాదాపు 8 నుంచి 11 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారాలు కూడా కనిపించట్లేదు. ప్రజల్లో కనీసం కార్యకర్తలతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కనబడట్లేదు. ఎక్కడికక్కడ కూడా డీలా అయిపోయి కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఇటు కవిత అరెస్టు చూడాలా, మరోవైపు ఏదైతే నాయకులు గెలిచినటువంటి నాయకులు ఇతర పార్టీలకు వెళ్తున్నారో వాళ్ళ వైపు చూడాలా, లేకపోతే మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తమదైన స్థాయిలో ఈసారైనా కేంద్రంలో గెలవాలి అన్నటువంటి దిశగా కూడా ఆలోచించినటువంటి ఆ ఆలోచనలు అటువైపు చూడాలా అన్నటువంటి అయోమయ పరిస్థితుల్లో కేసీఆర్ పడిపోయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కేవలం ఒకప్పుడు కారు కిక్కిరిసిపోయేటువంటి జనాలు ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం కారు వెల్తీగా కనబడతా ఉంది. కారులో ఉన్నటువంటి ఎంతో మంది ప్యాసింజర్స్ కూడా బయటకు పోతా ఉన్నారు. ప్యాసింజర్స్ అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో గెలిచినటువంటి ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వర్ధనపేట ఎమ్మెల్యేగా మొన్నటి వరకు ఉన్నటువంటి ఆరుగురు రమేష్ బీజేపీలోకి వెళ్ళిపోవడం, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే దానం నాగేందర్ మొన్న కూడా ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచారు బీఆర్ఎస్ కండువా పైన, ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరడము, చేవెళ్ల ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఇటు మరి కాంగ్రెస్ పోటీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది నాయకులు వారి ప్రాంతాల నుంచి చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. అంతకుముందు వరంగల్లో ఎంపీగా పనిచేసినటువంటి పసునూరి దయాకర్ కూడా మొన్ననే ఇటు కాంగ్రెస్ బూటికి చేరిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ బూటికి చేరుకున్న సిచ్యువేషన్స్. ఇలా పెద్ద పెద్ద నేతలు, పేరున్న నేతలంతా కూడా వలసలుగా కూడా కాంగ్రెస్ బీజేపీలకు చేరుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ సొంత జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది నేతలు, సొంత జిల్లా అండ్ సొంత నియోజకవర్గంలో కూడా చాలా మంది నేతలు వలసలుగా కూడా ఇటు ఉదయం సమయంలో కేసీఆర్ సాయంత్రం ట్రెండింగ్ గా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఉనికి మొత్తం కూలిపోతున్న సిచ్యువేషన్స్ కూడా ప్రధానంగా కనబడుతున్నాయి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయాలలో పూర్తి స్థాయిలో ఒక ఉద్యమ పార్టీగా తెరపైకి వచ్చి ఒక ఉద్యమాల్లో కీలక పాత్ర వహించినటువంటి పార్టీ, ఆ పార్టీ ఇక కనుమరుగైపోయేటువంటి సిచ్యువేషన్సే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రోజు రోజుకు పరిణామాలు మారిపోతా ఉన్నాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, మరోవైపు చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో అటు కవిత అరెస్టులు కనబడతా ఉన్నాయి. ఇటు ఒక్కటి కాదు రెండు కాదు అనేక సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి అన్నటువంటి అయోమయ పరిస్థితిలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన జరిగినప్పటికీ కూడా అభ్యర్థులు క్షేత్రస్థాయిలో కూడా నాయకులతో ఏదైతే వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, లేదంటే మండల స్థాయికి సమావేశాలు కూడా నిర్వహించట్లేదు. ఎక్కడికెక్కడ కూడా ఎవరు నెక్స్ట్ పార్టీని వీడబోతున్నారు, ఎవరు లైన్ లో ఉన్నారు అన్నటువంటి ఆలోచనలో అయోమయ పరిస్థితిలో కనబడుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. వారు అంటే ప్రణయ్, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పార్టీలో నిలబెట్టుకోలేకపోతున్నారు కేసీఆర్. అంటే దానికి కారణం ఏంటి? అసలు ఎందుకు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వదులుకోవడానికి గల కారణం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తున్నారు, సో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేస్తున్నారా, లేదంటే ఇక్కడ కేసీఆర్ లోపంగా పరిగణించాలా? మనం ఏ విధంగా చూడాలి దీన్ని? అసలు ఈ స్ట్రాటజీ అంతా కూడా వరుణ్ గతంలో కేసీఆర్ ఏదైతే స్ట్రాటజీని వాడారో అదే స్ట్రాటజీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు, దాదాపు 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో కొంతవరకు అధికారం కోసం అనొచ్చు, లేదా అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ బలంతో బెదిరింపులతో అయినా తెచ్చుకోవచ్చు. బట్ అదైతే మార్పులు ఏదైతే పార్టీని వీడినటువంటి వాళ్ళు ఇతర పార్టీలో చేరడం అనేది కామన్. ఎందుకంటే అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీలో చేరడం అనేది ఒక కామన్ గా ఉంది. అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ కూడా ఒక బంపర్ ఆఫర్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా రావచ్చు, గాంధీ భవన్ గేట్లు ఓపెన్ చేసే ఉన్నాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు, పార్టీలో చేరొచ్చు అన్నటువంటి మాటలను నేరుగా రేవంత్ రెడ్డి మాటలను విన్నాం. సో ఈ నేపథ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా కారును వదిలి
ఇటు చెయ్యి వైపు మరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రేపు రాబోతున్నటువంటి రోజుల్లో కూడా మళ్ళీ పార్లమెంట్ లో కూడా కొన్ని స్ట్రాటజిక్ సర్వేస్ కూడా చెప్తా ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ కి కొంత ఎంపీ స్థానాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 11-12 స్థానాలలో కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా మరొక వైపు చూసుకుంటే మిగతా సీట్లలో బీజేపీ ఫామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ వచ్చేటువంటి దాఖలాలు కనిపించట్లేదంటూ కూడా సర్వే స్ట్రాటజిక్ టీమ్స్ చెప్తా ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. వీటి ఆధారంగా కూడా చాలా వరకు నాయకులంతా కూడా అటువైపు మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మరొక వైపు ఏంటంటే కేసీఆర్ ఏదైతే స్ట్రాటజీ వాడారో అదే స్ట్రాటజీ ఇతర నాయకులు కూడా వాడుతున్నారని చెప్పుకోవాలి. సో ఈ అయోమయ పరిస్థితిలో ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలో ఏం చేయాలి, ఎక్కడ అంతేగా వీరు వెళ్తారు అంటే ఒక నాయకుడు వెళ్తున్నాడు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ నాయకులను పిలిపించుకోవడం, మాట్లాడడము, నేరుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కలిపి తీసుకురావడం, వాళ్ళతో మాట్లాడి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ఆగట్లేదు. ఎందుకనంటే అధికారం ఎక్కడుంటే వాళ్ళ అధికార పార్టీకి వెళ్ళడమే ఒక ఆనవాయితీగా గతంలో టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో వాళ్ళు కూడా నెక్స్ట్ లైన్ లో ఉన్నారు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒక బిగ్ బ్రేకింగ్ తొందరలోనే మనం వినబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒక బిగ్ బ్రేకింగ్ జరగబోతా ఉంది. చాలా మంది దాదాపుగా మనకున్నటువంటి సమాచారం వరకు ఒక 10 మంది నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ గూటికి వెళ్తారు అన్నటువంటి వార్తలు మనకు వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా సంప్రదింపులు జరుగుతా ఉన్నాయి. ఒకవైపు మల్లారెడ్డి కూడా ఢిల్లీ మన బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. బెంగళూరులో డీకే శివకుమార్ తో కూడా భేటీ అయిన సిచ్యువేషన్స్ ఒక ఫోటో క్లిప్పింగ్ బయటకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇంకో కొందరు నేతలు కూడా వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులతో కాంగ్రెస్ కి గూటికి చేరేందుకు సన్నహాలు ఇస్తా ఉన్నారు. చాలా మంది గెలిచిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిచ్యువేషన్స్ అంటే వాళ్ళందరూ కూడా విజిట్ చేయడానికి వెళ్ళారా లేదా పార్టీలో చేరడానికి వెళ్తున్నారా అన్నటువంటి ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా చాలా మంది అతి తొందరలోనే వెళ్లేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి. కేసీఆర్ ఒకప్పుడు వ్యూహాత్మకంగా వ్యూహాలు రచించినటువంటి కేసీఆర్ వ్యూహాలు ఇప్పుడు పనిచేయట్లేదని చెప్పుకోవాలి. సో కేవలం ప్రభుత్వం ఏర్పడిన 110 రోజులు 120 రోజుల గడువులోనే కంప్లీట్ గా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి టీం అంతా కూడా పక్కదారి పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మనకు బ్యాక్ ఎండ్ లో కనిపించకుండా పోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి వరుణ్.